6 అడుగుల నేల కోసం ఆఖరి నిమిషంలో ఎవరికి భారం కాకూడదనుకున్నాడు. ఆవును కూడా ఒక పండగలా ముందే రాసి పెట్టుకున్నాడు. వీలునామాను మార్చుకున్నాడు. తనొక రోజు వెళ్ళిపోతానని తెలుసు. అందుకే తను నిద్రపోయే శాశ్వత గృహాన్ని 15 ఏళ్ల ముందే నిర్మించుకున్నాడు. ఆయన ఆశపడిన చోటే సొంతంగా కట్టుకున్న సమాధిలోనే జరిగాయి. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన నక్క ఇందయ్య అలియాస్ జాన్. పెద్దగా చదువుకోకపోయినా అసాధారణమైన ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి అక్కడ కార్మికుడుగా మిగిలిపోలేదు ఇందయ్య. తన కష్టం జీతంతో ఏకంగా ఒక కంపెనీని స్థాపించి ఎంతో మందికి అన్నం పెట్టాడు. కొన్నేళ్ల క్రితం తిరిగి గ్రామానికి వచ్చి పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఇందయ్య ఆలోచనలు లోకానికి భిన్నం. మరణ అనంతరం తన పిల్లలకు భారం కాకూడదని, తన అంత్యక్రియల కోసం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ నిశ్చయంతోనే 2009లో సుమారు 8 లక్షల ఖర్చుతో గ్రామ శివార్లో సొంత భూమిలో రాతి సమాధిని నిర్మించుకున్నాడు. రోజు సమాధిని సందర్శించి అక్కడ కాసేపు గడిపేవాడు. తన అంత్యక్రియలు అక్కడే చేయాలని కుటుంబ సభ్యులకు ముందే స్పష్టం చేశాడు. ఇందయ్యకు 2 కుమారులు 2 కూతుర్లు సంతానం. పిల్లలకు పెళ్లిళ్ళు అయింది. వారికి సంతానం కూడా ఉన్నారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందయ్య కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం నాడు తుది శ్వాస విడిచాడు. తండ్రి చివరి కోరికను మన్నించి ఆయన 15 ఏళ్ల క్రితం కట్టుకున్న ఆ రాతి సమాధి వద్దే అంత్యక్రియలు నిర్వహించారు. చదువుకోకపోయినా జీవిత సత్యాన్ని ఒంటబట్టించుకున్న ఈ జాన్ కథ ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. నా పేరు స్వామిరెడ్డి. నేను లక్ష్మీపూర్ వాస్తవ్యుని. ఇక్కడ నక్కిందయ్య అనే ఓ మహా వ్యక్తి పుట్టడం దళిత జాతిలో పుట్టింది అని గుణం మాత్రం పెద్ద గుణం. ఆయన గుణంలో ఎటువంటి గుణం అంటే సమాజ సేవ. ఆయన పరమావధిగా సమాజ సేవ చేస్తేనే నాకు ఎల్లకాలం నా పేరు ఉంటుందనే ఒక ఉద్దేశంతో లక్ష్మీపూర్లో కమాన్ కట్టించడం కానీ, విగ్రహాలు పెట్టించడం కానీ, రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టించడం కానీ, తెలుగు తల్లి విగ్రహం పెట్టించడం కానీ, స్కూళ్ళలో గదులు కట్టించడం కానీ, స్టేజ్ కట్టించడం కానీ, అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇలా తుది శ్వాస నిన్న మధ్యాహ్నం 1:30కు తుది శ్వాస విడిచిండు. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని మేము మా గ్రామ తరపున, మా తరపున కూడా కోరుకుంటున్నాము.
ఆయన సమాధి కూడా ఆయన చనిపోయినాక నా సమాధి నేనే అంటే ముందే బతుకుండగానే సమాధి నిర్మించుకోవడం అందరం అంటే ఆశ్చర్యం, అంటే అందరు జోక్గా అనుకుంటారు. కానీ ఆయన బతుకుండగానే నా సమాధి నేనే నిర్మించుకుంటా, ఇక్కడ ఉన్న నా కుటుంబానికి ఎలాంటి అంటే ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు అని చెప్పి ఆయననే నిర్మించుకొని ఆయన సమాధిని పెట్టాలనే కోరికతోటి ఆయన సమాధిని పెడదామని చెప్పి ఆయన కూడా చివరి కోరికగా భావించి మేము కూడా ఆ కోరికను మన్నించి తప్పకుండా ఇక్కడనే పెట్టాలని చెప్పి వాళ్ళ కుల సంఘాలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అందరు కలిసి నిర్ణయించుకోరు. అందుకే ఇదే ఇక్కడ పెడదామని చెప్పి నిర్ణయించారు. జగిత్యాల జిల్లా జగిత్యాల మండలము లక్ష్మీపురం గ్రామంలో నేను బాలశంకర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్. మా మామ నక్క ఇంద్రయ్య గారు నిన్న మధ్యాహ్నం 1:40 మరణించడం మా కుటుంబానికి తీరని బాధ. అదేవిధంగా ఈ లక్ష్మీపూర్ గ్రామంలో మా దళిత సమాజంలోనే ఆయన చిన్నప్పటి నుంచి అవిద్యను మరి వివక్షను ఎదుర్కొని సమాజానికి ఏదైనా చేయాలని తనకు తానుగా ఈ గ్రామాన్ని వదిలేసి దుబాయ్ దేశంలో 40 సంవత్సరాలు ఎడారిలో ఒక ఇంటి నిర్మాణ కూలి పని చేసుకుంటూ 40 సంవత్సరాలు మరి కుటుంబ నిర్మాణంలో కూడా కొడుకులను, బిడ్డలను, కోడలను, మన్మరాలను అందరినీ కూడా ఒక జీవన విధానంగా ఆయన ఆర్థికంగా బలోపేతం చేసి సమాజం కోసం ఏదైనా చేయాలని చెప్పి లక్ష్మీపురం గ్రామంలో స్కూల్కు కాంపౌండ్ వాళ్ళు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ పేరు మీద ఊరికి ఆరంభంలోనే కమాన్ నిర్మించడం, అంబేద్కర్ విగ్రహం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చినప్పుడు రోషయ్య ముఖ్యమంత్రి గారికి వరద బాధితుల సాయం ₹1,00,000 అందజేయడం జరిగింది. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహం కూడా నెలకొల్పి ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పినటువంటి వ్యక్తి ఇంద్రయ్య గారు. ఆయన నమ్మిన దైవాన్ని మరి అదేవిధంగా క్రైస్తవాన్ని నమ్ముతూ ఈ సొంత నిధులతో కూడా చర్చి నిర్మాణం చేసి ఆనాటి ఎమ్మెల్యే జయసుధ గారితో దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ గ్రామంలో అన్ని వర్గాలతోని, అన్ని కులాలతోని సమన్వయం చేసుకుంటూ తోటి ప్రజలకు మరి సహాయం చేసుకున్నటువంటి వ్యక్తి ఇంద్రయ్య గారు. వారి యొక్క కోరిక మేరకు వారి సొంత నిధులతోని సొంత జాగాలో సమాధి నిర్మించుకోవడం జరిగింది. దాదాపు 10 నుంచి 12 లక్షల రూపాయలు వెచ్చించి ఆ సమాధి నిర్మించుకోవడం జరిగింది. ఎప్పుడైనా కానీ మనిషి చనిపోతారంటే భయభ్రాంతులకు గురవుతారు. చావును కూడా సంతోషంగా ఆహ్వానించి మా మామ చనిపోకముందే తన సొంత ఉండేటువంటి గృహం ఇక్కడనే అని చెప్పి ఒక మంచి మెసేజ్ను మరి సమాజానికి ఇచ్చినటువంటి వ్యక్తిలో మా మామ ఒక్కరుగా మిగిలిపోవాలని చెప్పి వారు మరి చేసినటువంటి సేవలు ఈ గ్రామం కాదు దళిత సమాజం అనేక వాల్మీకి ఆవాసానికి కూడా గతంలో వారు 50,000 మరి డొనేషన్ ఇచ్చారు. కరీంనగర్లో కూడా అందుల పాఠశాల వావిలాల పల్లెలో 15 సంవత్సరాల క్రితం ₹1,00,000 కూడా విరాళం ఇస్తే ఆయన పేరు మీద పక్క గృహ నిర్మాణం పక్క బిల్డింగ్ కింద ఒక గది కూడా నిర్మించడం జరిగింది. ఎప్పుడు కూడా సొంత జీవనాన్ని మరిచిపోయి సమాజం కోసం పరితపించే వ్యక్తి మా మామయ్య గారు. మా మామయ్య గారు లేకపోవడం మా సమాజానికి, మా కుటుంబానికి, గ్రామానికి కూడా తీరని లోటని ఆయన నిర్మించుకున్న సమాధిలోనే ఆయన కోరిక మేరకు కూడా పార్థివ దేహాన్ని ఉంచి కూడా ఆయన చివరి కోరికను కూడా పూర్తిగా నెరవేరుస్తారని చెప్పి వారి ఆశయాలను ముందుకు నడిపిస్తాం.